వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఉప్పు మిరగాయలు ఎలా చేయాలో మేము చేసే విధానం మాత్రం చూపిస్తున్నాము. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వడియాలు, ఉప్పు మిరగాయలు సీజన్ కదా. మేము మాత్రం ఇట్లా తెల్లగా ఉండే పచ్చిమిర్చి ఒక 2 kgs దాకా తీసుకున్నాము. ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకున్నాము. ఇట్లా పండువి కొంచెం కుళ్ళిపోయినట్టుగా అలా ఉండేవి అన్నీ తీసేసి కడిగి ఇట్లా మంచివన్నీ ఇలాగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ 2 kgs దాంట్లో కొన్ని ఒక పావు వరకు పోయినాయి, చెడిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అన్నమాట. పెరుగు 2 kgలకి ఒక 1.5 లీటర్ దాకా పెరుగు పట్టిద్ది. ఇలా చూపిస్తున్న విధంగా పెరుగుని ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా మిక్సీ పట్టుకొని దానికి సరిపడినంత నీళ్లు వేసుకొని చిక్కగా చిలికినట్టుగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ దానికి సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. అలాగే 2 kgలకి ఒక 200 grams దాకా కళ్ళుప్పే వాడుతున్నాం మేమైతే. ఇది వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని దానికి సరిపడినంత నీళ్లు వేసుకొని మొత్తం కలిపి 3 రోజుల పాటు మజ్జిగ మిరపకాయలు నానపెట్టుకోవాలన్నమాట. ఆ వాటర్లోనే బకెట్లో మూత పెట్టేసి చేసుకోవాలి. మేమైతే ఇదంతా కలిపి ఒక 3 days పాటు ఆ మిరపకాయలు మునిగే లెవెల్లో పెరుగు అంటే మజ్జిగ, కొంతమంది మజ్జిగ వేసుకుంటారు, మేము పెరుగు ఇలా గిలక్ కొట్టి వేస్తామన్నమాట. ఇట్లా మొత్తము ఉప్పు పెరుగు అంతా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మనం వేసిన కళ్ళుప్పు అంతా మంచిగా కలుపుకొని అవి మునిగేలాగా వాటర్ని సరి చూసుకుంటూ మొత్తం ఇలా ఒత్తి పెట్టుకోవాలన్నమాట మూత. ఇవి 3 days పక్కన పెట్టేసి ఉంచాలి. రోజు మాత్రము ఒక్కసారి కలపెట్టాలి. పచ్చిమిరకాయలు కింద నుండి పైకి, పైనుండి కిందకి అట్లాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా 3 days చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు తక్కువ అనిపిస్తుందని ఇంకొన్ని పోసి మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఒక మనము తగలని చోట పెట్టుకోవాలన్నమాట, పక్కన పెట్టేసుకోవాలి. ఇవి డే బై డే రోజుకి రోజు మంచిగా ఊరుతాయి అన్నమాట. అవి మాత్రం మనం కలుపుతూ ఉండాలి ఒక 3 days. 3 days తర్వాత ఆ మిరపకాయలన్నీ మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. మంచి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాము. ఇట్లాగా కలుపుతూ ఉండాలన్నమాట ప్రతిరోజు. ఇలా చేస్తేనే అన్ని ఈవెన్గా ఊరుతాయి అన్నమాట మిరపకాయలు. అలాగే ఈ కవర్ తీసుకున్నాం కదా, వాష్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా మజ్జిగ అంతా తీసేసి ఓన్లీ మిరపకాయల వరకు ఎండ పెట్టేసుకొని విడివిడిగా ఎండ పెట్టుకోవాలి. కొంచెం డ్రై అవుతాయి. మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇదే పెరుగులో వేయాలన్నమాట. అట్లా ఈ ప్రాసెస్ అంతా ఒక 2 days జరుగుతుంది. తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో, ఈ మజ్జిగ మాత్రం పడేయద్దు, ఆ బకెట్ అలాగే ఉంచండి, ఓకేనా. ఇది ఈవినింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను. కొంచెం డ్రై అయి కొంచెం వైట్గా అయిపోయినాయి మిరపకాయలు. ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నాం కదా, మళ్ళీ కలిపి ఇలాగే నైట్ అంతా ఊరనివ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఇదే ప్రాసెస్ మళ్ళీ ఆరపెట్టుకోవాలన్నమాట ఎండలో. అప్పుడే మిరపకాయలో ఉన్న కారం అంతా పోయి ఉప్పుగా మంచిగా అవుతాయి. ఇంకా 2 days తర్వాత డైలీ ఇలా ఎండపెట్టుకోవాలి. ఇలా 2 నుండి 3 రోజుల పాటు బాగా ఎండపెట్టుకోవాలి. మన ఉప్పు మిరగాయలు రెడీ.